హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సారామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఆర్జీబీ పీసీ కొనాలా, నాన్ ఆర్జీబీ పీసీ కొనాలా అని దానికోసం అయితే చెప్తాను. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్, అసలు ఆర్జీబీ కొనాలా వద్దని. ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మీరు ఫర్ సపోజ్ నన్ను ఒక ఇంటెల్ ప్రాసెసర్ కొనాలా, ఏఎండి ప్రాసెసర్ కొనాలా అని అడిగారు అనుకోండి, ఇంటెల్ కొనాలా, ఏఎండి కొనాలా అనేది చెప్పగలను. దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ని బేస్ చేసుకుని నేను అది కొనాలా వద్దా అని మీకు అయితే చెప్పగలను. కాకపోతే మీరు ఆర్జీబీ కోసం అడిగారు అనుకోండి, ఆర్జీబీ కోసం చెప్పడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్జీబీలో మనకి కంపేర్ చేయడానికి ఏమీ ఉండదు, అదంతా కూడా ఓన్లీ పర్సనల్ ప్రిఫరెన్స్ని బట్టి అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఆర్జీబీ కాంపోనెంట్స్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక మీరు ఆర్జీబీ కాంపోనెంట్స్ని అయితే కొనుక్కోవచ్చు. మీకు ఆర్జీబీ కాంపోనెంట్స్ నచ్చదు అనుకోండి, ఆర్జీబీ ఉన్నా లేకపోయినా పర్లేదు అని అనుకుంటే కనుక మీరు నాన్ ఆర్జీబీ పీసీ అయితే కొనుక్కోవచ్చు. దీనికి సంబంధించి రిక్వైర్మెంట్స్ గట్టా ఏమీ ఉండవండి, అది కేవలం మీ ఇష్టాన్ని బట్టి అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలండి, చాలామంది కొన్ని మిస్కన్సెప్షన్స్ అయితే ఉంటాయంటే కన్ఫ్యూజ్ అయితే ఉంటారు. దానికి కారణం ఏంటంటే మనం ఆర్జీబీ కాంపోనెంట్స్ వాడామనుకోండి పర్ఫార్మెన్స్ పెరుగుతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మనం ఆర్జీబీ కాంపోనెంట్స్ వాడామనుకోండి దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది మనకైతే ఏమీ పెరగదు. ఆర్జీబీ కాంపోనెంట్స్ వాడడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అయితే ఏది ఇంక్రీజ్ అయితే ఉండదండి. చాలామంది అనుకుంటూ ఉంటారు మనం ఆర్జీబీ కాంపోనెంట్స్ వాడారు కదా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుద్దని, అలా ఏమి ఉండదండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, ప్రైజింగ్ గురించి అండి. ఆర్జీబీ కాంపోనెంట్స్ వాడడం వల్ల ప్రైజెస్ అయితే మనకి పెరుగుతాయి. నార్మల్ కాంపోనెంట్స్కి ఆర్జీబీ కాంపోనెంట్స్కి ప్రైజెస్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయండి. మీరు ఒకవేళ మీరు వాడే కంప్యూటర్లో ఆర్జీబీ వాడితే మీరు నార్మల్గా బిల్ చేసుకున్న కంప్యూటర్ కంటే కూడా ఈ ఆర్జీబీ కంప్యూటర్ బిల్ మీకు ఎక్కువ ప్రైజ్ అయితే అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి ఏ కాంపోనెంట్స్ ఆర్జీబీ దొరుకుతాయని, ఏ కాంపోనెంట్స్ మనకి ఆర్జీబీ ఉంటాయని మాట్లాడుకున్నాం అనుకోండి, మన కంప్యూటర్లో వాడే ప్రతి కాంపోనెంట్ అయితే ఆర్జీబీ ఉంటుంది. మీరు వాడే క్యాబినెట్ అవ్వచ్చు, మీరు వాడే సిపియు కూలర్ అవ్వచ్చు, మీరు వాడే గ్రాఫిక్ కార్డ్ అవ్వచ్చు, మీరు వాడే ర్యామ్ అవ్వచ్చు, ఇంకా ప్రతి కాంపోనెంటు మనకి ఆర్జీబీ కాంపోనెంట్స్ అయితే ఉంటాయండి. ఓన్లీ సిపియు మాత్రమే ఆర్జీబీ ఉండదండి, ఎందుకంటే సిపియు పైన కూలర్ ఉంటుంది కాబట్టి మనకి సిపియు మాత్రం ఆర్జీబీ అయితే ఉండదు. మీరు ఏ కాంపోనెంట్నైనా తీసుకోండి, ర్యామ్ తీసుకున్నా, క్యాబినెట్ తీసుకున్నా, గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నా, చివరికి కూలర్స్ కూడా మనకి ఆర్జీబీతో అయితే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మీరు బాగా మీకు ఇంకా అట్రాక్టివ్గా కనిపించాలనుకుంటే కనుక మీ కంప్యూటర్ మీరు ఆర్జీబీ లైట్ స్ట్రిప్స్ అని ఉంటాయండి, ఆ లైట్ స్ట్రిప్స్ కొనుక్కొని మీది ఒకవేళ టెంపర్డ్ గ్లాస్ ప్యానల్ కనుక్కుంటే ఆ లైట్ స్ట్రిప్స్ కొనుక్కొని మీరు అడ్జస్ట్లో అటాచ్ చేసినట్లయితే మీకు ఇంకా మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఆర్జీబీ లైట్ స్ట్రిప్స్ని అయితే కొనుక్కొని యూజ్ చేసుకున్నట్లయితే మీ ఇంకా ఆర్జీబీని అయితే మీరు అయితే ట్వీక్ చేయొచ్చు. కాకపోతే ఆర్జీబీ కాంపోనెంట్స్ని మీరు ఎక్కువ వాడే ఫలం అయితే మాత్రం మీరు కొంచెం మంచి మదర్ బోర్డ్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆర్జీబీ హెడర్స్ ఉన్న మదర్ బోర్డ్ అనుకోండి, అప్పుడు మీకు ఎక్కువ ఆర్జీబీ లైటింగ్ని అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది అండ్ ఎక్కువ ఆర్జీబీ ఫ్యాన్స్ని అయితే అది హ్యాండిల్ చేయగలుగుతుంది. మీరు ఆర్జీబీ కాంపోనెంట్స్ వల్ల ప్రైజెస్ అయితే ఎక్కువ అవుతాయని చెప్పాను కదండి. ఫర్ సపోజ్ మీరు ఒక 25,000 రూపీస్ బిల్ చేసుకుంటున్నారు అనుకోండి, మీరు ఆర్జీబీ కాంపోనెంట్స్ వాడడం వల్ల మీకు ఇంకొక 5,000 to 10,000 ఎక్స్ట్రా అయితే అవుతుంది. ఓన్లీ ఆర్జీబీ కాంపోనెంట్స్ వాడడం వల్ల మీకు ఎటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ ఉండదు. కాకపోతే మీకు ప్రైస్ మాత్రం ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే అవుతుంది. కాకపోతే ఆర్జీబీ బిల్స్ అనేవి చూడడానికి అయితే చాలా బాగుంటాయండి. మీరు ఒకవేళ మరీ అంత ఎక్కువ అవుతుందని అనుకుంటే మీరు అన్ని కాంపోనెంట్స్ ఆర్జీబీ వాడకుండా ఓన్లీ కేస్ ఒకటే మీరు ఆర్జీబీ వాడుకుని మీరు కొంచెం బడ్జెట్ని అయితే తగ్గించుకోవచ్చు. ర్యామ్, గ్రాఫిక్ కార్డు ఇలాంటివన్నీ మీరు నాన్ ఆర్జీబీ సెలెక్ట్ చేసుకుని కేసు మాత్రం ఆర్జీబీ సెలెక్ట్ చేసుకుని టెంపర్ గ్లాస్ ప్యానల్ ఉన్న కేసును చూస్ చేసుకున్నట్లయితే మీకు కొంచెం బాగానే ఉంటుందండి. ఓన్లీ మీరు ఆర్జీబీ కేసును వాడడం వల్ల మీకు ప్రైస్లో అయితే పెద్ద డిఫరెన్స్ అయితే రాదు. గట్టిగా అయితే ఒక 1,000 లేదా 1,500 రూపీస్ అయితే పెరుగుతాయి, అంతకుమించి మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే రాదండి. ఇంకా కొంచెం మీరు ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోగలరు అనుకుంటే కనుక అప్పుడు మీరు కాంబోస్ ఉంటాయండి, ఆర్జీబీ ఫ్యాన్ కాంబోస్. ఆర్జీబీ ఫ్యాన్స్ అన్ని కొనుక్కుని ఒక 3 ఫ్యాన్స్ 1,500 అలా ఉంటాయి. సో ఆ 3 ఫ్యాన్స్ మీరు కొనుక్కొని మీ మదర్ బోర్డ్లో ఆర్జీబీ హెడర్ ఉంటే కనుక మీరు ఆర్జీబీ హెడర్ కనెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు ఇంకా ఎక్స్ట్రా ఆర్జీబీ లైటింగ్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం మర్చిపోతుందండి ఇప్పుడు చెప్పడం, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ డౌట్స్ అన్నింటినీ కామెంట్స్లో అయితే చెప్పండి. ఒకవేళ వీడియో ఐడియాస్ ఉన్నా పర్లేదండి, ఒకవేళ వీడియో ఐడియాస్ ఉన్నా కూడా మీరు వీడియో ఐడియాస్ అన్నింటినీ కామెంట్స్లో అయితే చెప్పండి. ఒకవేళ నాకు చేయాలనిపిస్తే వాటికి సంబంధించి వీడియోస్ కూడా నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ సైనింగ్ ఆఫ్ అండి, బాయ్.